ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్రేమ ఉంది, కానీ నేను చూపించలేను, కానీ నేను చెప్పలేను, కానీ నా ప్రేమ ఇలా ఉంటుంది అని అంటారు. ఓకే, నార్మల్గా ప్రేమ చూపించే విధానాలు తెలిస్తే ఒకటి ఆర్టికల్స్ రూపంలో, అంటే గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి నచ్చింది కొనాలి, అరే ఇది అంటే దానికి ఇష్టము అని కొనాలి అనేది ఆర్టికల్ రూపంలో. సెకండ్, నచ్చిన పని, అంటే నేను ఇలా ఉంటే ఆమెకి ఇష్టం, నేను ఇలా ఉంటే ఆయనకి ఇష్టం అని నీ కోసం రెడీ అవుతారు, నీ కోసం ఒకలాగా వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. ఓకే, అది సెకండ్ది. థర్డ్ వచ్చేసి దే విల్ బి ఆల్వేస్ విత్ యూ. గొడవ అయినా ఫైట్ అయినా ఏమైనా సరే వదిలే, నేను ఉన్నా కదా అనేటట్టుగా ఒక ధైర్యం ఇస్తారు. ఫోర్త్ వచ్చేసి ఎప్పుడైనా ఇట్లా గొడవ రాగానే పాతవన్నీ తీసుకొస్తుంటారు. నువ్వు అప్పుడు చేసావు నేను అడ్జస్ట్ అయ్యా, ఇప్పుడు చేసావు అడ్జస్ట్ అయ్యా, ఇన్ని చేసావు అడ్జస్ట్ అయ్యా అని ఎప్పుడవో గొడవలు తీసుకొస్తున్నారంటే ఇంకా టైం టు ఎండ్ ఇట్. బికాస్ అవన్నీ మర్చిపోవట్లేదు, టైం లోపల కాల గర్భంలోకి ఇవన్నీ కలిసిపోవాలి థాట్స్. అలా కలవకుండా గుర్తు పెట్టుకుని లెక్కలు వేసుకుంటున్నాడంటే చాలా డేంజరస్ కింద లెక్క. అండ్ ఫిఫ్త్, మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం, ఎమోషనల్ డిపెండెన్సీ క్రియేట్ చేయడం. అలా గనక క్రియేట్ చేస్తున్నారంటే నెవర్ ఎవర్ వాళ్ళ వెనకాల పడవద్దు, వాళ్ళకి ఇంకా టాటా బై బై చెప్పేయడమే కరెక్ట్. మొట్టమొదటిది ఆసక్తి లేకపోవడం అంటే మాట్లాడేటప్పుడు నేను తర్వాత నీతో మాట్లాడతానులే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను మాట్లాడే మూడ్లో లేను, ఏం చేస్తున్నావు అసలు, నేను చాలా ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని ఫోన్ వస్తే ఫోన్ కట్ చేస్తారు. ఇంతకుముందు అదే వ్యక్తి ఫోన్ చేసేటప్పుడు ఇప్పుడు ఫోన్ వస్తుందని చెప్పి ఏ కాల్ మాట్లాడుతున్నా మిగిలిన వాళ్ళకైతే కట్ చేసి ఈ కాల్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, కానీ ఇప్పుడు తన వెయిటింగ్ లిస్ట్, కాల్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది. ఇంతకుముందు కాల్ వెయిటింగ్ వచ్చిన వెంటనే కట్ చేసి మళ్ళీ మాట్లాడే వ్యక్తి ఈరోజు కాల్ వెయిటింగ్ ఆ చివరికి వెయిటింగ్ చాలా ఎక్కడికో దారితీసి, అంటే ఆసక్తి లేకపోవడం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆసక్తి లేకపోవడం, తన టీవీ చూసుకుంటూ లేకపోతే తన మొబైల్ చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇతరత్ర విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం